నటరాజన్ దర్శనం చేసుకుందాం ఫ్రెండ్స్. అడుగు టేస్ట్ బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే చిదంబరం వచ్చాం ఫ్రెండ్స్. నటరాజన్ దర్శనం చేసుకుందాం ఫ్రెండ్స్. దాంట్లో ఏతున్నా నేను ఓరమాని పట్టి ఏతున్నావు కొడుకు అసలు లేని పట్టి ఏతుడుగా వైట్ మామూలుగా ఏదైనా వేసుకోవచ్చా? అదే ప్యూర్ వైట్ లో ఏమైనా వేసుకోవచ్చు. ఫోటోలు కాదు అసలు పైన చూడండి రా, చల్లదాన్ని ఎత్తినట్టుంది. అలా నయమన్నా ఏమంటారు ఇక్కడ నిల్చొని అసలు మనం అదే చెప్పేది ఏందా పైన కూడా పైన గోపురం కదా. కలిసి ఆడదు, కలిసి కనీసం ఎక్కడ కనపడదు మనకి.
వ్యూవర్స్ గుడి లోపల అయితే మనకు వీడియో తీసేదానికి ఆస్కారం అయితే లేకపోయింది. దానివల్ల మనం ఏం చేసామంటే మళ్ళీ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట వీడియో అనేది తీయడం స్టార్ట్ చేసాం. అదే విధంగా గుడి బయట ఏమేమి ఉన్నాయో మొత్తం నేను చూపించడం జరిగింది. పోదాం కొనుక్కుంటానండి. అడుగు కలువు పూలు కదా ఇవన్నీ ఇవే కదా. ఈ ప్లాస్టిక్ కాదా? కాదు ప్లాస్టిక్ రా, ప్లాస్టిక్. కలువు పూలు వరకు ఒరిజినల్ ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా, మనం గుడి నుంచి ఇప్పుడే బయటికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే చాలా పెద్ద రథాలు అయితే మనం చూడొచ్చు. ఇవి చాలా హ్యూజ్ గా ఉన్నాయండి, చాలా పెద్దదిగా ఉన్నాయి. చూసారు కదా, మనుషులు టైర్ల పక్కన నిలబడితే, ఆ చక్రాల పక్కన నిలబడితే వాళ్ళ మీద కూడా చాలా పెద్దదిగా ఉన్నాయి. అదే విధంగా మనం ఇక్కడైతే శరవణ భవన్ కి టిఫిన్ కి అయితే వెళ్ళడం జరిగింది. అదే విధంగా అక్కడ టేస్ట్ ఏ విధంగా ఉంది, ఫుడ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది మాత్రం నేను ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు టేస్ట్ కొంచెం పర్లేదా? అట్టే ఉందిరా? సూపర్ ఉంది టేస్ట్. ఎన్నో రౌండ్ ఇదా? సుమందన్న సంగతి తెలిసింది కదా. మధ్యలో పాట ఇదే కదా మీకు ఒక ప్లేట్ అయిన తెచ్చేయండి ఫ్రెండ్స్. ఆకలితో ఉన్నాడు. నేను కేరళ మొత్తం ఎట్టుందిరా టేస్ట్? నువ్వు చూడరమ్మా. ఏదా ఏం చట్నీ మా? బాంబే చట్నీ. టేస్ట్ బాగుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, నటరాజ స్వామి యొక్క కంప్లీట్ గుడి యొక్క బ్లూ ప్రింట్ అండి. అదే విధంగా మనం ఇక్కడైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడైతే టిఫిన్ అయితే చాలా సూపర్ గా ఉంది. మీరు కూడా ఏం చేస్తారంటే ట్రిప్ కి అనేది వెళ్ళినప్పుడు ఎక్కడ బెటర్ గా టిఫిన్ అనేది ఉంటుందో అక్కడే భోజనం చేయండి. ఎందుకంటే మళ్ళీ మీకు దోవలో ప్రాపర్ నీట్ గా ఉండే టిఫిన్స్ అనేది మీకు అవైలబుల్ ఉండదు, ఫుడ్ అనేది అవైలబుల్ ఉండదు. అదే విధంగా వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.